హాయ్ అండి. వెల్కమ్ టు తిరు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి యాంగులర్ నేర్చుకోవడానికి ముందు ఏ టెక్నాలజీలో మనకి ఐడియా ఉండాలి అంటే బేసిక్ హెచ్టిఎంఎల్లో ఐడియా ఉంటే సరిపోతుంది. ఆ హెచ్టిఎంఎల్లో ఏ ఎలిమెంట్స్ తెలిసి ఉండాలి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఎన్ని రకాలు, ఒకటి కంటైనర్ ఎలిమెంట్స్, నాన్ కంటైనర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ కంటైనర్ ఎలిమెంట్స్లో ఏమేమి వస్తాయి, నాన్ కంటైనర్లో ఎలిమెంట్స్ ఏమేమి వస్తాయి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఈరోజు చూద్దాం. ఓకే, మనకి యాంగులర్ నేర్చుకోవడానికి బేసిక్ హెచ్టిఎంఎల్ ఐడియా ఉంటే సరిపోతుందండి. అందులో వచ్చేసి బేసిక్ హెచ్టిఎంఎల్ అంటే మనకి అసలు మెయిన్ హెచ్టిఎంఎల్ అంటే అదొక వెబ్ టెక్నాలజీ. అది ఎలిమెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి బ్రౌజర్లో డేటా డిస్ప్లే అవ్వడానికి. ఓకే, HTML is a web technology that provides many elements to display controls on browser. బ్రౌజర్లో మనకి డేటా డిస్ప్లే అవ్వడానికి మెనీ ఎలిమెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఎన్ని రకాలు అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ టూ టైప్స్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ టూ టైప్స్. వన్ వచ్చేసి కంటైనర్ ఎలిమెంట్స్. సెకండ్ వన్ వచ్చేసి నాన్ కంటైనర్ ఎలిమెంట్స్. ఓకే, కంటైనర్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే కంటైనర్ కెన్ హోల్డ్ అదర్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డివ్ ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి, డివ్ ట్యాగ్ లోపల మనము చాలా రకాల ఎలిమెంట్స్ని రాస్తాము డేటాని కలెక్ట్ చేయడానికి. అంటే ఇన్పుట్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటాము, H1 ఇట్లాంటివి ఉంటాయి కదండి. ఆ ఎలిమెంట్స్ అన్నీ మనము ఇన్పుట్ ఎలిమెంట్లో సబ్మిట్ చేస్తాము. రేడియో బటన్స్ యూస్ చేస్తాము, టెక్స్ట్ ఏరియా యూస్ చేస్తాము డివ్ ట్యాగ్ లోపల. సో ఇలాంటివన్నిటిని ఒక దగ్గర చేరుస్తుంది డివ్ అనేది. సో అందుకని దాన్ని కంటైనర్ ఎలిమెంట్ అంటాము. కంటైనర్ can hold other elements. It contains, in containers we can use to hold multiple controls. In containers we can use to hold multiple elements. Okay, multiple elements or controls as a group. Okay, ఒక గ్రూప్ లాగా ఎలిమెంట్స్ అన్నీ ఒక కంటైనర్ ఎలిమెంట్లో మనము తీసుకుంటాము. ఎందుకంటే టు డిస్ప్లే ద ఫార్మ్స్ లైక్ దట్, ఒక డేటాని ఒక దగ్గర డిస్ప్లే చేయడానికి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి div span, టేబుల్లో కూడా మనం డేటాని డిస్ప్లే చేస్తాము మల్టిపుల్ ఎలిమెంట్స్ తీసుకొని. ఓకే, దెన్ ఈ కంటైనర్ ఎలిమెంట్స్ కూడా మనకి టూ టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్. ఓకే, కంటైనర్ ఎలిమెంట్స్ ఆర్ two types. One is block level, second one is inline elements. మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఇది ఎంటైర్ విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. దీస్ ఎలిమెంట్స్ కెన్ ఆక్యుపై ది కంప్లీట్ స్క్రీన్ విడ్త్.
దోస్ ఆర్ కాల్డ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. అలా ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే అవి స్క్రీన్ విడ్త్ని కంప్లీట్గా ఆక్యుపై చేయవు. మనం ఎగ్జాంపుల్ చేసినా సరే అవి పక్కనే డిస్ప్లే అవుతాయి ఇన్లైన్ ఎలిమెంట్స్ డేటా అనేది. అలా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే కంప్లీట్ స్క్రీన్ విడ్త్ అంతా ఆక్యుపై చేసి నెక్స్ట్ లైన్లో మనం నెక్స్ట్ ఏదైతే ఎలిమెంట్ తీసుకుంటామో అది నెక్స్ట్ లైన్లో డిస్ప్లే అవుతుంది. బ్లాక్ లెవెల్ వచ్చేసి దీస్ ఎలిమెంట్స్ కెన్ ఆక్యుపై ది ఎంటైర్ screen width. Okay, inline elements means these elements don't occupy the complete screen width. Okay, these elements cannot occupy the complete screen width. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, div వెల్కమ్ మెసేజ్ టైప్ చేశాను. div ట్యాగ్ని క్లోజ్ చేద్దాం. సేమ్ ఇదే div ట్యాగ్ని మనం ఒక ఎగ్జాంపుల్లో రాద్దాం. ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. అనుకోండి, దీన్ని కాపీ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ మనము test.htmlలో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని మనం బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఐ థింక్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది. వెల్కమ్ ప్రింట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఏదైనా మెసేజ్ టైప్ చేసాము అంటే div తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ లైన్లో స్టార్ట్. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూద్దాం నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుందో లేదో తెలుస్తుంది మనకి. చూడండి, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది. అలా కాకుండా స్పాన్ తీసుకున్నాం అనుకోండి, అది ఇన్లైన్ ఎలిమెంట్ పక్కనే డిస్ప్లే అవుతుంది డేటా వచ్చేసి. చూడండి, div బదులు స్పాన్ తీసుకుంటున్నాను. స్పాన్ మోడిఫై చేశాను కదండి. ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూద్దాము. చూడండి, స్టార్ట్ వెల్కమ్ స్టార్ట్ పక్కనే డిస్ప్లే అయింది. అదే డిఫరెన్స్ బ్లాక్ లెవెల్కి ఇన్లైన్ ఎలిమెంట్స్కి. ఇప్పటి వరకు వచ్చేసి మనము కంటైనర్ ఎలిమెంట్స్ అంటే ఏంటిదో చూసాం. ఇప్పుడు వచ్చేసి నాన్ కంటైనర్ ఎలిమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, నాన్ కంటైనర్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఓకే, ఇట్ కెనాట్ హోల్డ్ అదర్ ఎలిమెంట్స్ని ఇది హోల్డ్ చేయలేదు. ఈ ఎలిమెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే డేటాని రిసీవ్ చేసుకోవడానికి, సమ్ ఇన్స్ట్రక్షన్స్ని రిసీవ్ చేసుకోవడానికి, ఎక్కడి నుంచి అంటే బ్రౌజర్ నుంచి ఆర్ యూజర్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి ఈ నాన్ కంటైనర్ ఎలిమెంట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఆల్ నాన్ కంటైనర్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఓన్లీ. ఓకే, ఇట్ కెనాట్ హోల్డ్ other elements. Okay, we can use these elements to receive some data, or instructions from user or browser. Okay, all non-container elements are inline elements. All non-container elements are inline elements. Non-container elements అన్నీ కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్. మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్. ఓకే, టెక్స్ట్ బాక్స్, రేడియో బటన్, టెక్స్ట్ ఏరియా, ఇట్లాంటివి. ఇవన్నీ నాన్ కంటైనర్ ఎలిమెంట్స్ ప్లస్ ఇన్లైన్ ఎలిమెంట్స్ కూడా
ఇవే వస్తాయి. ఇలాంటివి ఓన్లీ ఈ 3 అనే కాదు, ఇలాంటి వాటిని నాన్ కంటైనర్ ఎలిమెంట్స్ అని అంటాము. ఆల్ కంటైనర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా పేర్డ్ ట్యాగ్స్ అంటాము. ఓకే, ఆల్ container elements are called paired tags. For example, మనకి ఓపెన్ ట్యాగ్ ఉందనుకోండి, దానికి రిలవెంట్గా క్లోజ్ ట్యాగ్ కూడా ఉంటుంది. అలాంటి వాటిని పేర్డ్ ట్యాగ్స్ అంటాము. ఆల్ నాన్ కంటైనర్ ఎలిమెంట్స్ అనేవి బోత్ పేర్డ్ ఉంటాయి, నాన్ పేర్డ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. ఆల్ non-container tags are both paired and non-paired tags. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి. ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ తీసుకుంటాము. దాన్ని క్లోజ్ ఎలా చేస్తాము? ఇలా చేస్తాము. దీనికి పేర్డ్ ట్యాగ్ లేదు. సో లేదు అని అంటే ఇన్పుట్ మళ్ళీ ఓపెన్ చేసి స్లాష్ ఇచ్చేసి ఎండ్ చేస్తాము. అట్లా పేర్డ్, నాన్ పేర్డ్. ఓకే, ఇప్పుడు కొన్ని ఏవైతే యాంగులర్కి అవసరమైనా కొన్ని ఎలిమెంట్స్ని ఎగ్జాంపుల్లో మనం చూద్దాం. చూడండి, ఇది అరైజ్ చేసేస్తున్నాను. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, ప్లేస్ హోల్డర్ యూజర్ నేమ్ తీసుకున్నాను, క్లోజ్ చేస్తున్నాను. సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇన్పుట్ టైప్ మనం అక్కడ ఏం నేమ్ ఇవ్వలేదనుకోండి, యూజర్ నేమ్ అని చెప్పని డిస్ప్లే అవుతుంది. నేమ్ ఇచ్చాము, ఏమైనా నేమ్ ఇచ్చామనుకోండి, యూజర్ నేమ్ అనేది అరేంజ్ అవుతుంది. ఓకే, ఇట్లా ఇన్పుట్ టైప్ బటన్ తీసుకుందాం. ఇప్పుడు కాపీ చేస్తున్నాను. ఇన్పుట్ టైప్ వచ్చేసి బటన్, ప్లేస్ హోల్డర్ వచ్చేసి క్లిక్ అని చెప్పానని తీసుకున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఎందుకండి పక్కన వచ్చింది. ఇది బటన్, అందులో వాల్యూ ఏం ప్రొవైడ్ చేయలేదు కదండి మనము. సో అందుకని చెప్పాను నేను. ప్లేస్ హోల్డర్ వచ్చేసి క్లిక్, వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్ తీసుకుందాం. ఏమొస్తుందో చూద్దాం ఒకసారి రిఫ్రెష్ చేసి. చూడండి, అక్కడ సబ్మిట్ వచ్చింది కదా. ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్, అందుకే పక్కన డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఇన్పుట్ టైప్. ఇప్పుడు ఒకసారి రేడియో బటన్ తీసుకొని చూద్దాం. ఇన్పుట్ టైప్ రేడియో, ప్లేస్ హోల్డర్ తీసేద్దాము, రిఫ్రెష్ చేద్దాం. రేడియో బటన్ డిస్ప్లే అయింది. చూడండి, క్లిక్ చేయొచ్చు మనం. ఇంకొకటి, ఇప్పుడు మేల్ ఫీమేల్ ఇట్లా తీసుకుంటాం కదండి. ఫీమేల్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇంకొకటి మేల్ ట్యాగ్ తీసుకున్నాం. మేల్ టైప్ కూడా మనం జెండర్స్ తీసుకోవాలి కదండి. సో దానికోసం ఇంకొకటి తీసుకున్నాం. రిఫ్రెష్ చేద్దాం. రెండు వచ్చాయి రేడియో బటన్స్, ఫీమేల్ మేల్ రెండు వచ్చాయి. ఇప్పుడు రెండు క్లిక్కబుల్ అవుతున్నాయి, మనకు ఒకటే కావాలి కదా. సో అప్పుడు నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు జెండర్. సేమ్ ఇక్కడ కూడా నేమ్ ఈక్వల్ టు జెండర్. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తాం. ఇప్పుడు either 1 మాత్రమే మనకి క్లిక్ చేయడానికి అలో ఉంటుంది అక్కడ నేమ్ తీసుకుంటే. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఫైల్ అప్లోడ్ ఉంటుంది కదా, అదొకసారి తీసుకొని చూద్దాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్, ఓకే, క్లోజ్. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి, ఫైల్ అప్లోడ్ ఆప్షన్ వచ్చింది మనకి. డ్రాప్ డౌన్ సెలెక్ట్ బాక్స్ ఉంటుంది కదండి, అదొకసారి తీసుకుందాం, చూద్దాం. సెలెక్ట్, అందులో వాల్యూస్ డిస్ప్లే అవ్వాలంటే మనకి ఆప్షన్ ఉండాలి. యాంగులర్, టైప్ స్క్రిప్ట్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూడండి, టైప్ స్క్రిప్ట్ అయితే టైప్ స్క్రిప్ట్, యాంగులర్ అయితే యాంగులర్. ఓకే, టెక్స్ట్ ఏరియా ఒకసారి చూద్దాం. కాల్స్ వచ్చేసి 30, రోస్ వచ్చేసి 10. ఇదిగోండి, పక్కనే వచ్చింది. ఇలా మనకి 10 ఎక్స్ట్రా కూడా ఎంటర్ చేయొచ్చు, కాకపోతే పక్కన సైడ్ బార్ వస్తుంది. ఓకే, టెక్స్ట్ ఏరియా H1, హెడ్డింగ్స్ ఉన్నాయి కదండి, H1. వెల్కమ్. ఇవి మనకి 6 ప్రొవైడ్ చేయొచ్చు మనం. H1, H2, H3, H4, H5, 6. ఫోర్, 5, 6. ఒకసారి సేవ్ చేద్దాం. ఇవి వచ్చేసి కింద డిస్ప్లే అవుతాయి మనకి. ఎందుకు అంటే ఇవి వచ్చేసి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. చూడండి, 1 by 1 డిస్ప్లే అయ్యేవి హెడ్డింగ్స్ అనేవి. ఓకే, ఇక్కడ మనం ఏమైనా రాసినా సరే నెక్స్ట్ లైన్లోనే ప్రింట్ అవుతుంది. ఎందుకు అనంటే ఇవి వచ్చేసి బ్లాక్ లెవెల్ కంటైనర్ ఎలిమెంట్స్. దీనికి వెల్కమ్ కంటే ముందు ఏమైనా రాసాము అనంటే అది చూడండి మళ్ళీ సేమ్ లైన్లోనే డిస్ప్లే అవుతుంది మనకి. యాంకర్ ట్యాగ్ ఒకసారి రాసి చూద్దాము. ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం ఏమొస్తుందని చెప్పానని. చూడండి, ఇక్కడ సేమ్ లైన్లో డిస్ప్లే అయింది. సేమ్ అది వెల్కమ్ని దీని తర్వాత ప్రింట్ చేసి చూద్దాం. చూసారా, సేమ్ లైన్లో వచ్చింది. యాంకర్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి. ఇదేనండి, బేసిక్స్ ఆఫ్ HTML తెలిస్తే సరిపోతుంది యాంగులర్ నేర్చుకోవడానికి మనకి. అందులో సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి మనం యూస్ చేసే ఎలిమెంట్స్ ఇవి. ఓకేనా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.